ఫ్రెండ్స్, లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు ప్రపంచ నలుమూలల్లో సంభవించే ప్రకృతి వైపరీత్యాలని అందించడమే నా ఉద్దేశం. ప్రపంచంలో అనేక రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రోజు రోజుకి సంభవిస్తున్నాయి. దానికి కారణం మానవుడే కావచ్చు, అదేవిధంగా ఇంకేదైనా కావచ్చు. కానీ ఇవి ఏ విధంగా ఉంటాయంటే వరదల రూపంలోని, తుఫాన్ల రూపంలోని, సునామీ రూపంలోని, భూకంపాల రూపంలోని, అగ్నిపర్వతాల రూపంలోని, హరికేన్ రూపంలోని, ఇలా అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచ నలుమూలలా జరుగుతూనే ఉంటాయి. వీటన్నిటినీ ఈ ఛానల్ ద్వారా మీకు అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక మీ అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మీరు చూస్తున్న ఈ విజువల్స్ భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మే నెల 9వ తారీఖున సంభవించిన ఒక అనూహ్య భారీ వర్షం అన్నమాట. సుమారు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచాయి. చైనాలో వరదలు అంటేనే మహా భయంకరంగా ఉంటాయి. గత కొద్ది రోజులుగా చైనాలో కురుస్తున్న భారీ వర్షాలకు గువాంగ్జీ ప్రావిన్స్లోని విపరీతమైన ఫ్లడ్డింగ్ వచ్చింది. సుమారు వీధిలో నిలిపి ఉంచిన వాహనాలు అన్నీ కూడా ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆ దృశ్యాలని మీరు చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది భారీ వర్షాలకు ఇరాన్లో సంభవించిన ఫ్లాష్ ఫ్లడ్స్ అన్నమాట. సుమారుగా ఒక 3 అవర్స్ పాటు భారీ వర్షాలు పడడం వల్ల ఇది ఇరాన్లో సంభవించింది. ఇప్పుడు మీరు చూస్తుంది యెమెన్ కంట్రీలోని కురిసిన భారీ వర్షాలకు సంభవించిన ఫ్లాష్ ఫ్లడ్స్. ఇందులో ఒక మనిషి కొట్టుకుపోతున్నాడు, మీరు చూడొచ్చు. తర్వాత అతను రక్షించబడ్డాడు, క్షేమంగా ఉన్నాడు. ఇది ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది వడగళ్ల వాన. ఇల్లినాయిస్లోని ఓర్లాండ్ పార్క్లో తుఫాను లాంటి వడగళ్లతో ఒక భారీ వర్షం కురిసింది. వడగళ్ళు అంటే చాలా సరదాగా ఉంటుంది, కానీ అదేవిధంగా అవి తగిలితే చాలా ప్రమాదకరం. అందుకే వడగళ్ల వానలోకి మనం వెళ్ళకూడదు. ఒక రాయితో కొట్టినంత సమానంగా బలంగా తాకుతాయి శరీరానికి. చూసి ఎంజాయ్ చేయండి. ఇది కూడా వడగళ్ల వానే. కార్క్ విల్లేను ఈ వడగళ్ల వాన తాకింది, టెన్సిస్లో, స్పెయిన్. Masya Allah, Masya Allah. La ilaha illallah. Masya Allah. చెప్పాను కదండి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటప్పుడు వాటిని ఏవి కూడా ఎదుర్కొని ఉండలేవు. ఉదాహరణకి ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న ఈ చెట్టు, పురాతనమైన చెట్టు ఆ గాలికి నేల కొరిగింది.
ఇది ఎక్కడ సంభవించిందంటే ఒమన్ సుల్తానేట్లోని నిజ్వా నగరంలో బలమైన గాలులు ఈ పురాతనమైన చెట్టుని నేలకూల్చాయి కనుక ఈ బలమైన గాలులు సంభవించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అదేవిధంగా ప్రపంచ నలుమూలలా సంభవించే ఈ ప్రకృతి వైపరీత్యాలని మీ ముందుకు మరలా ఇంకొక వీడియోతో తీసుకొస్తాను. అంతవరకు సెలవు. మర్చిపోవద్దు, నా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.